Good morning, everyone. It's Jan 1st. Happy New Year 2026. ఇవాళ ఎందుకు మార్నింగ్ లేవగానే వ్లాగ్ చేద్దాం అనిపించింది. ఇవాళ ఏమేమి చేద్దాం అనుకున్నానో అవన్నిటికీ వ్లాగ్ చేస్తున్నాను. సో ఓపిక తీసుకొని భరించండి, న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి అండ్ ఫాలో కొట్టేయండి. టిఫిన్ చేయాలి కాబట్టి టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అందరూ బిజీ ఉన్నారు, ఇంట్లో ఏం వంటలు జరగట్లేదు. సో బయట నుండే టిఫిన్. బయట టిఫిన్ అనగానే మీ మైండ్లోకి ఏమి వెళ్ళిందో నాకు తెలుసు. ఈడేంద్ర ఫిట్నెస్ అంటాడు, బయట ఫుడ్ తినద్దు అంటాడు, మళ్ళీ ఈడే బయట ఫుడ్ తెచ్చుకుంటుంటాం. సో బయట టిఫిన్ అనగానే మీకు బోండాలు అవే కాదు, ఇడ్లీలు ఇవి కూడా ఉంటాయి. సో మనకి ఇడ్లీ నుండి వచ్చేది కార్బోహైడ్రేట్స్ అండ్ అవి ఉడకబెడతారు ఇడ్లీలని, నాట్ ఆయిల్ ఫ్రైడ్. అండ్ మనకి చట్నీ నుండి మనకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ యాజ్ వెల్ as ప్రోటీన్ కూడా వస్తుంది. బట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రోటీన్ రాదు. దానికి నేను ఎక్సెస్గా వే ప్రోటీన్ తీసుకుంటాను. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. హౌ యూ నీడ్ టు బ్యాలెన్స్ యువర్ డైట్. సో దిస్ ఈజ్ మై టిఫిన్. ప్రోటీన్ కోసం ఐఎమ్ యూజింగ్ దిస్. ఈ శాషెస్ అనేవి జనరల్గా నేను వాడను, ట్రావెలింగ్ టైంలోనే వాడతా. ఎందుకో నాకు ఇవాళ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోవద్దండి, సో ఇది వేసేసాను. లేదంటే నేను మోస్ట్లీ ఆన్ ఫ్లేవర్ తీసుకుంటాను. సో ఇవాళ చిన్న అవుటింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక న్యూ ఇయర్ స్పెషల్గా అవుటింగ్ అంటే ఏడుకో కాదు, టెంపుల్కి. జగన్నాటకం నార్సింగ్పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, మన దిల్ రాజు గారు కట్టించింది. ఇది చూడాలి ఓపెన్ ఉందో లేదో, లేట్ అయిపోయింది రావడం. సో లక్కీగా టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. జనరల్గా ఈ టైంకి ఓపెన్ ఉండదు టెంపుల్. టైం అరౌండ్ 1:30 అవుతుంది. సో ఓపెన్ ఉంటుందా లేదా అని వచ్చినా కాబట్టి ఓపెన్ ఉంది. ఏరియా కూడా బాగుంది, ఫస్ట్ టైం వచ్చినాం. జనరల్గా ఇది న్యూ ఇయర్ కాబట్టి టెంపుల్ ఓపెన్ ఉంది, లేకపోయింటే ఓపెన్ ఉండేది కాదు కావచ్చు. మంచి ఆవులు ఉన్నాయి ఇక్కడ పక్కకే, నైస్ గోమాతలు, మామిడి చెట్లు. మావాడికి ఆవులని చూపిస్తా. దా బెట్ట చూడు, ఆవులు అంటే గోమాతలు అన్నమాట. పెద్ద అన్నమాట ఇది, చూడు పెద్ద. కదా మావాడికి ఆవులు నచ్చినాయి, వాటినే చూస్తున్నాడు. లోపల మీరు చూస్తే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు న్యూ ఇయర్కి. ఐ థింక్ ఇవి మొన్న చేసిన అరేంజ్మెంట్స్ కావచ్చు. నీట్గా ప్రశాంతంగా ఉంది. ఊరికి బయట మొత్తం చెట్లలో, పొలాలలో మధ్య. న్యూ ఇయర్ అనగానే ఎక్కడ లేని పబ్లిక్ అంతా వచ్చి టెంపుల్లోనే ఉంటున్నారు. అది మ్యాండేటరీ అంటే కాదు, బట్ కొత్త సంవత్సరం కొత్తగా అంతా బాగుండాలని చెప్పేసి చాలామంది కోరుకునేది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మనది ఉగాదితో స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్. బట్ మనం ఇంగ్లీష్ క్యాలెండర్కి అలవాటు అయిపోవడం వల్ల ఇలా. బట్ టెంపుల్కి రావడం అనేది మంచిదే కాబట్టి ఎప్పుడు వచ్చినా మంచిదే. న్యూ ఇయర్ అనే కాదు,
ప్రతి ఇయర్. దర్శనం కాగానే టెంపుల్ క్లోజ్ అయింది, మాకోసమే ఓపెన్ చేసినట్టుంది. టెంపుల్ దర్శనం అయిపోయింది. సో లంచ్ టైంకి లంచ్ చేయాలిగా. సో లంచ్ చేయడానికి హోటల్కి వచ్చేసాం. ఇది స్పాట్ లంచ్ చేయడానికి వచ్చింది. దేవుడి దర్శనం అయిపోయింది, హెవీ లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఇక కొంచెం రెస్ట్ తీసుకొని పాసిబుల్లీ జిమ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ డే జిమ్కి వెళ్ళడం నాకు కొంచెం ఉంటుందన్నమాట. ఫస్ట్ డే వెళ్తే ఇయర్ మొత్తం వెళ్తా అని ఒక కైండ్ ఆఫ్ ఎ సెంటిమెంట్. ప్రతి ఇయర్ వెళ్తా. సో ఈ ఇయర్ కూడా అదే ఫాలో అవుతా. జిమ్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఇంట్లో అయినా వర్కౌట్స్ చేసుకుంటా, అది మాత్రం పక్కా. ఇలాంటి సెంటిమెంట్ మీకు కూడా ఉంటుందా, ఓన్లీ నాకేనా? ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా, జిమ్కి పోవడం కుదరాలి, ఇంట్లోనే పుషప్ చేసుకున్నా ఒక 100. సో అలా ఈ డేని కంప్లీట్ చేస్తున్నా. ఇప్పుడు డిన్నర్లో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేస్తా. సో రేపటి నుంచి బ్యాక్ టు ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. స్టే బ్లెస్డ్. మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే నా పేజ్ కూడా గ్రో అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. థ్యాంక్ యూ.